రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒకేసారి గాజా, లెబనాన్, ఇరాన్లతో చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ ప్రపంచం ఇప్పటికే 2 మహాయుద్ధాలు చూడగా మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ భూమి మీద ఒక్కరు కూడా మిగలరని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న 2 యుద్ధాలు ఏ దారి తీసుకుంటాయోనని అందరిలోనూ టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించిన ముసాయిదాపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. రష్యా నుంచి అంత దూకుడు ఊహించని అమెరికా సైతం ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం గురించి ఊహాగానాలు జరుగుతున్న వేళ ఇప్పటికే థర్డ్ వరల్డ్ వార్ మొదలైపోయిందంటూ బాంబు పేల్చారు ఉక్రెయిన్ మాజీ సైన్యాధిపతి వాలెరీ జెలెజ్నీ. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇతర దేశాలు పాల్గొనడం చూస్తుంటే ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్లేనని ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్ కి మద్దతుగా ఇప్పటికే అమెరికా, నాటో దేశాలు యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటుండగా అటు రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యాన్ని, క్షిపణులను పంపిందని, చైనా కూడా ఆయుధాలు పంపిందని వాలెరీ తెలిపారు. రష్యా సైన్యం ఎటువంటి సంశయం లేకుండా బహిరంగంగా ఉక్రెయిన్ సాధారణ పౌరులను చంపుతోందని వాలెరీ మండిపడ్డారు. ఉక్రెయిన్ కేవలం రష్యాను మాత్రమే ఎదుర్కోవటం లేదన్నారు. తన వద్ద ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇతర దేశాల మద్దతు లేకుండా విజయం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రష్యాతో యుద్ధానికి సంబంధించిన వ్యూహరచన విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి, వాలెరీ జెలెజ్నీకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఆయన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యాధిపతి పదవి నుంచి తొలగించారు. ఉక్రెయిన్ ఇటీవల రష్యాపైకి అమెరికా, బ్రిటన్ల క్షిపణులను ప్రయోగించగా దానికి ప్రతిగా రష్యా గురువారం ఉక్రెయిన్ మీదికి ఖండాంతర మధ్య శ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఉక్రెయిన్తో జట్టు కట్టే ఏ దేశ భూభాగం మీదికైనా ఈ క్షిపణులను ప్రయోగించగల సత్తా తమకుందని పుతిన్ హెచ్చరించారు. అణుశక్తి కలిగిన ఏ దేశమైనా ఉక్రెయిన్కి సహకరిస్తే వారు తమకు శత్రువులేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ బహిరంగంగానే ప్రకటన చేశారు. 2 దేశాలు నువ్వా నేనా అన్నట్లు దూకుడు ప్రదర్శిస్తుండటంతో భవిష్యత్తులో ఈ ప్రపంచం ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళనకర పరిస్థితి నెలకొంది.